మనకు కావాల్సిన ఈ ప్రెషర్లన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి దాని మీద వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాం. ఈయనకి ఏం కావాలంటే ఇమ్రాన్ మసూద్ కి ప్రియాంక గాంధీ వాద్రా ప్రధానమంత్రిగా ఉంటే అది ఎప్పుడు కాదులే, ఆమె వెళ్ళి అక్కడ బాంబు వేస్తా అంట. ఆమె ఇందిరాగాంధీ అంట, ఇందిరాగాంధీ లాగా ఆమె వెళ్ళి చేస్తాను. ఇందిరాగాంధీ చేసి బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది మనం చూస్తున్నాం. ఇంకొక దయ్యాన్ని తయారు చేస్తాం మనం అక్కడ, ఇంకొక జిన్ను తయారు చేస్తాం మనం. ఇది వీళ్ళ సంగతి. వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఇది వాసుదేవన్ గారు, మనకు అర్థమైంది. దీని తర్వాత ఆయన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నాడు, మీరు చూసారా? నేను అట్లా చెప్పలేదు, ప్రియాంక వాద్రా అని చెప్పలేదు, రాహుల్ గాంధీ కూడా మా లీడరే అంటున్నారు. సో వాళ్ళ పార్టీలో ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ నడుతుంది. మీకు గుర్తుంటుంది, ఈ పార్లమెంట్ సెషన్ లో లాస్ట్ కి వచ్చేదాకా రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి BMW షోరూమ్ లో కూర్చున్నప్పుడు, ఫ్యాక్టరీలో కూర్చున్నప్పుడు ప్రియాంక వాద్రా వచ్చి నితిన్ గడ్కరీని కలిశారు. ఏదో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో హైవేస్ గురించి మాట్లాడడానికి. ఆయన అన్నారు, పార్లమెంట్ లో అన్నారు ఆయన, నాకు ఏం ప్రాబ్లం లేదండి, మీరు ఎప్పుడు కావాలంటే నాకు ఆఫీస్కి రండి, మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అన్నారు. ఆమె కరెక్ట్ అని చెప్పి ఆమె వచ్చేసింది. దాని తర్వాత మనం చూసాం, ఓం బిర్లా గారు ఒక మీటింగ్ పెట్టారు, చాయ్ మీటింగ్ పెట్టారు, చాయ్ పే చర్చ. దాంట్లో కూడా ప్రియాంక వాద్రా కనిపించింది. అక్కడ ఆమె వచ్చి కలిసి అందరితో కలిసి మోదీ గారు, అమిత్ షా గారు అందరు కూర్చున్నారు, స్పీకర్ ఓం బిర్లా కూర్చున్నారు, చాలా హ్యాపీగా నవ్వుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏం క్రియేట్ అయిందంటే, కాంగ్రెస్ లో ప్రియాంక వాద్రా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు మోదీతోని, కానీ రాహుల్ గాంధీ ఆ టైంలో కనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ మొదలైంది, ఎవరిని లీడర్ గా ప్రొజెక్ట్ చేయాలి. ఎందుకంటే 95 ఎలక్షన్ ఓడిపోయిన రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయాలన్నా, లేకుంటే ఇంకా రాబోయే ఎలక్షన్ లో ప్రియాంక వాద్రాని ముందుకు తీసుకురావాలి. ఇది ఒక ప్రశ్న వాస్తవంగా. ఇది కరెక్ట్, ఎందుకంటే చాలా మటుకు వాళ్ళ పార్టీలోనే రాహుల్ గాంధీతో చాలా విసుకొచ్చేసారు వాళ్ళ పార్టీ వాళ్ళకి. ఈయన ఏ ఒక ఎలక్షన్ కూడా గెలవలేకపోతున్నారు, ఎప్పుడు చూసినా ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని చెప్తున్నాడు. మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు, గోవాలో జరిగిన కొన్ని ఎన్నికల్లో అక్కడ బ్యాలెట్ పేపర్ యూజ్ చేశారు. గోవాలో జరిగిన ఎన్నికలు అక్కడ బీజేపీ గెలిచారు. ఇప్పుడు ఆయన అది కూడా చెప్పలేడు, అక్కడ ఓట్ చోరీ జరిగిందా, అక్కడ ఈవీఎం ఇది చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అడిగారు కదా బ్యాలెట్ పేపర్ కావాలని, ఈవెన్ ప్రియాంక వాద్రా అడిగారు, తీసుకొచ్చాం కదా ఏమైంది, మళ్ళీ ఎందుకు ఓడిపోయారు, ఇంకా కొత్త ఎక్స్క్యూజ్ తీసుకొస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, వీళ్ళ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువ, వాళ్ళకి ఒక క్రెడిబుల్ లీడర్ లేదు. వాళ్ళ పార్టీ గెలిపించడానికి ఒక లీడర్ లేదు. ఆలోచించండి, ఎక్కడ లేని నితిన్ నబీన్, ఆ పేరు మనం కూడా వినలేదు దీనికన్నా ముందు. నితిన్ నబీన్ ని తీసుకొచ్చి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చేశారు, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు తర్వాత ఆయన నార్మల్ ప్రెసిడెంట్షిప్ తీసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ పార్టీలో ప్రాబ్లం లేదు వాళ్ళకి. జగత్ ప్రసాద్ నడ్డా అని మనిషిని చాలా మందికి తెలుసు, ఇప్పుడు తెలుసు, కానీ ఆ టైంలో ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఎవరికి తెలియదు ఆయన గురించి. జానా కృష్ణమూర్తి ఎక్కడి నుంచి వచ్చారో నార్త్ లోనే ఎవరికి తెలియదు, జానా కృష్ణమూర్తిని పార్టీ ప్రెసిడెంట్ చేశారు. బంగారు లక్ష్మణ్ ని కూడా పార్టీ ప్రెసిడెంట్ చేశారు బీజేపీ. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ పార్టీలో మూడో మనిషికి స్థానం లేదు. మూడో అంటే నాలుగో అనుకోండి కావాలంటే, ఎందుకంటే ఓన్లీ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఆర్ సోనియా గాంధీ. నాలుగో ఒక మనిషికి ప్రసక్తే లేదు. అంటే వీళ్ళు పార్టీని కల్పించడం ఖర్గే గారితో కాదని చెప్పేశారు ఇమ్రాన్ మసూద్. ఇవన్నీ ఇలా ఉంటాయి సార్. ఇప్పుడు సురేష్ గారు, ప్రియాంక గాంధీ భర్త ఆయన రాబర్ట్ వాద్రా ఆయన మాట్లాడుతూ, ప్రియాంకకి రాజకీయ భవిష్యత్తు ఉంది, ఏదో ఒక రోజు ప్రజలు ఆమెని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మళ్ళీ ఆయన ఎందుకు అగ్గిబుల్ల గీశాడు అవతల నుంచి? ఆయన కావాలి కదా, ఆయన ఎన్ని రోజులు పక్కన చైర్లో కూర్చుంటాడు, ఆయన కూడా చెప్పుకుంటూ నడవాలి కదా, మా భార్య ప్రధానమంత్రి అవుతుందని. మా బ్రదర్ ఇన్ లా యూజ్లెస్ ఫెలో, వాడు పనికి రాడు, మా భార్య ఏమో ప్రధానమంత్రి కావబోతుందని. న్యాచురలీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రాబర్ట్ వాద్రాకి తెలిసిందే, ఆయన లండన్ లో తీసుకున్న ఇల్లు పెద్ద మ్యాన్షన్, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందో అందరికి తెలిసిందే, దాని మీద కేసు నడుస్తుంది. అది కాకుండా స్కైలైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఆ టైంలో హర్యానాలో ఉన్న ల్యాండ్ అంతా కొనుక్కున్నారు. ఈయన ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొనుక్కుంటున్నారు. మన తెలంగాణలో కూడా ఒక ఎక్స్ మంత్రి ఉన్నారు, ఆయన పేరు నేను తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మన ఊర్లలో వీళ్ళు డెకాయిట్లు వస్తే మా మహిళల్ని ఎక్కడో దాచుకుంటారు ఇంటి లోపల, అరే వీడు వచ్చారని చెప్పి, డెకాయిట్ వచ్చాడు దొంగ, వాళ్ళు ఏం చెప్తారు, గబ్బర్ సింగ్ టైప్ ఎవరు వచ్చారని చెప్పి. కానీ మన మంత్రి గారు వస్తే ఆ టైంలో ఆయన మంత్రి ఉండేప్పుడు ఆయన రాగానే భూమిని దాచుకుంటారు. ఇది రాబర్ట్ వాద్రా సంగతి కూడా ఇదే. రాబర్ట్ వాద్రాకి ఏంటంటే, ఆయనకు చాలా రోజులు పాపం వెయిట్ చేస్తున్నారు, ఒక సీట్ కూడా ఇవ్వట్లేదు, ఒక రాజ్యసభ నామినేషన్ ఇవ్వట్లేదు. ఆయన ఎన్ని రోజులుగా అన్ఎంప్లాయిడ్ గా కూర్చుంటారండి, అర్థం కాదు. ఏదో ఒక రాజు ఆయన కూడా జాబ్, ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా మీరు.
అట్లీస్ట్ ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ అన్న చేయాలి కదా, అది కూడా చేయట్లేదు మీరు. ఆయన పేరే తీసేశారు పిల్లల పేరు నుంచి, వాద్రా పేరు లేదు వాళ్ళకి. ఉమ్, వాళ్ళ పేర్లు రెహాన్ రాజీవ్ గాంధీ అని చేసేసారు. పాపం రాబర్ట్ వాద్రా. ఆలోచించండి, ఏమి న్యూస్ థింక్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఉమ్, దానికోసం ఆయన కూడా ఒక పాయింట్ పెడుతున్నాడు, ఎస్ ప్రియాంక వాద్రా క్యాన్ బి ద ప్రైమ్ మినిస్టర్. అంటే వీళ్ళు కోరుకుంటే అయిపోతుందండి ప్రధానమంత్రి. దేశ ప్రజలు ఓటేయద్దా వీళ్ళకి? 1984 నుంచి వాళ్ళ దాకా వాసుదేవన్ గారు, వీళ్ళకు మెజారిటీ రాలేదు ఇప్పుడు దాకా ఈ పార్టీకి. ఆలోచించండి, ఆన్ దర్ ఓన్ మెజారిటీ రాలేదు. ఏ రోజు రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ గెలిచారు, ఇందిరాగాంధీ అసోసియేషన్ సింపతిలో, ఆ రోజు జరిగిన 400 సీట్ల తర్వాత ఇవాళ దాకా ఈ పార్టీకి మెజారిటీ రాలేదు. ఎప్పుడు కోalition గవర్నమెంట్ నడిపించారు వీళ్ళు లాస్ట్ 2014 దాకా. ఉమ్, దాని తర్వాత మోదీ గారు చూసుకున్నారు. ఇప్పుడు ఇది ప్రాబ్లం వీళ్ళది. ఈ పార్టీకి ఎలక్షన్ గెలవడం అనేది ఒక ఐకాన్ లేదు వీళ్ళ దగ్గర. ఒక అమిత్ షానో, ఒక నరేంద్ర మోదీనో, ఇప్పుడు ఎవరైనా ఉండనియండి. మొన్న బీహార్ ఎలక్షన్ ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా సార్ వీళ్ళకి క్రైసిస్ మేనేజ్మెంట్ అడ్రస్ చేయడానికి. ప్రణబ్ ముఖర్జీ గారు, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, మోతిలాల్ వోరా, చాలా మంది ఉండేవారు కదా ఒకప్పుడు. కరెక్ట్, వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ? వాళ్ళైతే స్వర్గవాసం అయిపోయారు వాళ్ళందరూ. కానీ ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోలేదు కదా. ఉమ్,